హాయ్ అండి. నేను మీ గుంటూరు అమ్మాయినండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఇంకేముందండి, మనకి మార్నింగ్ లేడీస్‌కి మార్నింగ్ అయితే తెల్లారితే పని చేయాలి, అది చేయాలి, ఇది వంట చేయాలి, బాక్స్‌లోకి ఇది పెట్టాలి. ఇంకా అందరికీ అందరి ఇళ్లల్లో ఉండేదే. ఏంటంటే ఇంకా మార్నింగ్ అయితే లేచాను. మేము ఉండేది ఏంటంటే ఇక్కడ 3 బీహెచ్‌కే అండి. సో, ఇంకా ఓన్ హౌస్ అయితే కాదండి. రెంట్ హౌసే 3 బీహెచ్‌కే. ఇంకా అందులో 3 రూమ్స్ మొత్తం క్లీన్ చేసుకొని, ఇంకా మొత్తం వంటగది మొత్తం అన్నీ తుడిచేసుకొని బయటైతే మాపెట్టేసుకొని చిన్న ముగ్గయితే పెట్టేసుకున్నాను. నా ముగ్గులు కూడా మీకు తెలిసిందేగా, ప్రీవియస్ వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను నాకు ముగ్గులైతే రావు. చిన్న చిన్న ముగ్గులొచ్చు. నా ముగ్గులు చూసి అయితే భయపడొద్దండి. ఇంకెప్పుడన్నా ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు ఎప్పుడన్నా అయితే మాత్రం ఏదన్నా ముగ్గు ఆన్లైన్లో చూసి నేర్చుకొని అలా ట్రై చేస్తాం. ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి, సక్సెస్ అవుతాయి అనుకోండి. ఇంకా బాక్స్ విషయానికి వచ్చేస్తే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి మార్నింగ్ ఇంకప్పుడు చియా సీడ్స్ వాటర్ అయితే నేను నైట్ నానబెట్టుకున్నాను. అవైతే తాగుతున్నాను. మనకేంటంటే 1 మంత్‌లో ఒక నెలలో 3, 4 టైమ్స్ గుర్తొస్తాయి. అది వెంటనే చేసేయాలి అంతే. ఇంకా అలా తాగుతున్నాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్న రైస్ కుక్కర్‌లో. హాట్ వాటర్ కూడా అమ్మకి కాసైతే అమ్మకి మార్నింగ్ హాట్ వాటర్ తాగుతుంది మార్నింగ్ లేచిన వెంటనే. అమ్మకి కూడా ఇచ్చేసాను. ఆ తర్వాత పాలు పెట్టుకున్న సిమ్‌లోని. కాగుతూ ఉంటాయి కదా! తర్వాత కాఫీ కలుపుకోవచ్చు అని చెప్పేసి. కూరకైతే ఎగ్ పొటాటో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని ఇంక ఇవి సిమ్‌లో పెట్టుకొని జానగడ పనులైతే చూస్తున్నాను ఈ లోపల. హాట్ వాటర్ అయితే చల్లారబెట్టుకున్నాను. అవి 2 బాటిల్‌లో అయితే పోసాను. ఒక బాటిల్ వచ్చేసి జానమ్మకి, ఇంకొక బాటిల్ వచ్చేసి మా హస్బెండ్‌కి. అంటే ఎందుకు అంటే ఆయన కూడా కోల్డ్ చేసింది. అండ్ 3, 4 డేస్ నుంచి ఫీవర్ కూడా. సర్లే ఇద్దరు దానికైతే ఎప్పటినుంచో ఇస్తున్నానులేండి. వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి హాట్ వాటర్ పట్టుకెళ్తుంది. ఇంకా రైస్ చల్లారబెట్టకపోతే ఆ బాక్స్‌లో ఏంటంటే బాక్స్ మూత టైట్ అయిపోయి తీసుకోవడం కుదరట్లేదంటే ఇంక రైస్ అయితే చల్లారబెడుతున్నా. ఒక 10 మినిట్స్ ఫ్యాన్ వేస్తే అంతా చల్లారిపోయాక మూత పెట్టేస్తా. కర్రీ అయితే స్టీల్ బాక్స్ చిన్నదొకటుంది. కర్రీ అయితే సపరేట్‌గా వేస్తాను. ఇంక టిఫిన్ అయితే వచ్చేసి నైట్ ఇడ్లీ పిండి ఉందండి. అదైతే ఊతప్పలేస్తాను. ఇంకా ఒక్కొక్కటి వస్తది. దానికి చిన్న ఊతప్ప అయితే ఏసి బాక్స్‌లో పెట్టా. బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే ఇక్కడైతే తినదు. అక్కడ స్కూల్‌కెళ్ళాకే బ్రేక్ ఉంటదంట మార్నింగ్ 10 ఆ టైంలో. అప్పుడు తింటది. ఇంక వెళ్ళిన 1 అవర్‌కే. స్నాక్స్ వచ్చేసి ఖర్జూరం అయితే పెట్టాను. కానీ తినదు, 2 తింటది, వెనక్కి తీసుకొచ్చేద్ది. వాళ్ళు బాక్సులన్నీ పెట్టేస్తున్నావు ఏంటని చెప్పి కౌంటర్‌లేస్తున్నారు. తినాలి తప్పదు. తింటేనే, లేకపోతే టీచర్‌కి కంప్లెయింట్ ఇస్తానని చెప్పి అరుస్తున్నాను నేనైతే. అలా నా మార్నింగ్ రొటీన్ అయితే అలా జరిగింది. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.